ప్రతిష్టాత్మకరమైన ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. అసలు విద్యా ప్రమాణాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయని చెప్పుకునే ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో కూడా విద్యార్థులు ఎందుకు ఆందోళన బాట పట్టాల్సిందంటే వాళ్ళకి సరైనటువంటి ఆహారం అందించడం లేదని, వాళ్ళకి అంటే హైజెనిక్గా ఉండాల్సినటువంటి ఫుడ్ ఏదైతే ఉందో పురుగులు వస్తున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి, కుళ్ళిపోయిన ఆహారం పెడుతున్నారని ఫోటోలు ఆధారాలతో సహా ఆ యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే హాస్టలర్స్ ఉన్నారో వాళ్ళంతా తీవ్ర స్థాయిలో ఆందోళన చేస్తున్నారు. ఇది ఒకరోజు జరిగినటువంటి అంశం కాదు. గడిచిన కొద్ది నెలల కాలంగా అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో వండినటువంటి భోజనం కానీ లేదా అపరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని అందించడం కానీ వాళ్ళంతా కూడా వీడియోలు తీసి పెడుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా వందల సంఖ్యలో విద్యార్థులు కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి అస్వస్థకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. సో ఈ ప్రమాణాల నేపథ్యంలో, ఈ పరిణామాల నేపథ్యంలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గడిచిన 10 రోజులుగా విద్యార్థులు భోజనం చేయాలంటే కొంత భయపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దాదాపుగా ₹1,00,000 అంటే హాస్టల్ మెస్ ఫుడ్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. అలాంటి యూనివర్సిటీలో ప్రతిరోజు ₹300 పైన విద్యార్థులకి, ఒక్కొక్క విద్యార్థికి ఫీజు వసూలు చేసేటువంటి నేపథ్యంలో వాళ్ళకి ఎంత క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, ఎంత హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలి అనేది ఎవరైనా కానీ చెప్తుంటారు. కానీ అలాంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో గడిచిన కొద్ది రోజులుగా ఫుడ్ అనేది సరిగా ఉండటం లేదు, హైజీనిక్గా ఉండటం లేదు అనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించింది. ఎందుకంటే గడిచిన 10 రోజులుగా చాలామంది, అంటే వందల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురవటం, కొంతమందికి క్యాంపస్లోనే ట్రీట్మెంట్ చేసిన పరిస్థితి, మరి కొంతమంది సివియర్గా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడంతో వాళ్ళందరినీ కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి పంపించి గుట్టుచప్పుడు కాకుండా వైద్యం చేయించి ఇళ్ళకి పంపించేశారు. అంటే జరుగుతున్న పరిణామాలని, జరుగుతున్న వ్యవహారాలని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా మేనేజ్మెంటు గుట్టుచప్పుడు కాకుండా మీడియాకి తెలియకుండా ఏదో చేయాలంటే దాచాలనుకుంటే దాగే రోజులు కావివి. అలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలపై ఒక కమిటీ వేసింది. అంటే పోలీస్ శాఖ, రెవెన్యూ, తర్వాత పబ్లిక్ హెల్త్, దాని తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్లు, వీళ్ళ నలుగురితో కూడినటువంటి ఒక కమిటీ వేసింది. ఇది జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఈ కమిటీ పనిచేస్తుంది. ఇది ఒక నివేదిక అయితే ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ కాబట్టి అమరావతి ప్రాంతంలో దానికి స్థలాన్ని కేటాయించారు, అది నిర్మాణాలు జరుపుకుంది, మంచిగా ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నారు. కానీ అలాంటి యూనివర్సిటీలో ఆహారం సరిగా లేదు, హాస్టల్ సరిగా లేదు, క్యాంటీన్ నిర్వహణ సరిగా లేదు, హైజీనిక్గా లేదు, మా హెల్త్ పాడైపోతుంది అనేటువంటి విషయాన్ని విద్యార్థులు తీసుకొచ్చారంటే అది చాలా కీలకమైనటువంటి అంశంగా ప్రభుత్వం భావించింది. అందుకే కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఉన్నత స్థాయి కమిటీని అయితే నియమించడం జరిగింది. అది ఈరోజు అమరావతిలో ఉన్నటువంటి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఆ క్యాంపస్లో ఉన్నటువంటి క్యాంటీన్ని పరిశీలించి అక్కడ ఉన్న వాతావరణ స్థితిగతులన్నీ కూడా తెలుసుకున్నారు. అయితే అక్కడ క్యాంటీన్ అయితే హైజీనిక్ సిస్టమ్ అయితే ఉంది, కానీ నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నట్లుగా మనకి ప్రాథమికంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది వంట మాస్టర్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి అసిస్టెంట్లు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడికి రావటం, ఇక్కడ ఇష్టారాజ్యంగా అంటే అపరిశుభ్రపరమైనటువంటి ఫుడ్ మొత్తం కూడా దాన్ని కుక్ చేసి ఇష్టం వచ్చినట్లుగా విద్యార్థులకు పెట్టడం, లేదా మగ్గిపోయి కుళ్ళిపోయి ఉన్నటువంటి అరటికాయలు పంపిణీ చేయటం, ఇవన్నీ కూడా సాధారణంగా కొన్ని కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్ జరిపే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వ్యవస్థకి పెద్ద సమస్య కాదు మంచి ఫుడ్ అందించడం. కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళ నిర్వహణ మాత్రం అస్తవ్యస్తంగా ఉన్నట్లుగా మాత్రం కనిపిస్తుంది. ఎందుకంటే ఒక యూనివర్సిటీలో, ఒక క్యాంపస్లో 300 మంది హాస్టలర్స్ వాళ్ళంతా తీవ్రమైనటువంటి అనారోగ్యంతో ఇబ్బందులు పడి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే దాన్ని నిజంగా యాజమాన్యం సీరియస్గా తీసుకొని ఇప్పటికైనా సరే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే దాని బ్రాండ్, దాని ఇమేజ్ పోకుండా కాపాడుకోగలగాలి. అలా కాకుండా నిజంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ సరిగ్గా ఉండదు కాబట్టి పిల్లల్ని చేర్పించొద్దు అని అంటే వాళ్ళు పాటించే ఉన్నత స్థాయి విద్యా ప్రమాణాలు ఎందుకు కాకుండా నిర్వీర్యం అయిపోతాయి. ఎందుకంటే చదువు ఎంత ముఖ్యమో పిల్లలకి హెల్త్ కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యం పాడైపోయిన తర్వాత చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేరు.
కాబట్టి ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే విద్యా వ్యవస్థ మీద, ముఖ్యంగా యూనివర్సిటీ మీద పడుతుంది. ఇప్పటికే తల్లిదండ్రులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారంటే మిగిలిన హాస్టలర్స్ కూడా చాలా భయపడుతుంటారు. కాబట్టి కాదు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఫుడ్ చాలా బాగుంటుంది, హైజీనిక్గా ఉంటుంది అనేటువంటి ఒక మళ్ళీ మంచి అభిప్రాయం తెచ్చుకునేలాగా యాజమాన్యం ప్రవర్తించాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో క్యాంటీన్ ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళని పక్కన పెట్టైనా సరే మంచి నిర్వాహకులకి దాన్ని అప్పగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈరోజు అధికార యంత్రాంగం కూడా అక్కడ పర్యవేక్షించిన నేపథ్యంలో, అక్కడ పర్యటించిన నేపథ్యంలో ప్రాథమికంగా అయితే క్యాంటీన్ నిర్వహణ, దాని తీరుతెన్నులు మొత్తం కూడా తెలుసుకున్నారు. ఇక విద్యార్థులతో కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి నిజంగా అపరిశుభ్ర వాతావరణంలో వండినటువంటి వాతావరణం ఏదైతే అన్హైజెనిక్ ఫుడ్ ఏదైతే ఉందో, అన్హెల్దీ ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని విద్యార్థులకు ఎందుకు ఇచ్చారు ఏంటి అనేది కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఖచ్చితంగా ఆ హాస్టల్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటాం, క్యాంటీన్ నిర్వాహకుల మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎస్ఆర్ఎం విద్యార్థులు పూర్వస్థాయిలో పునర్వైభవం తెచ్చుకొని దాని పూర్తి స్థాయిలో విద్యా ప్రమాణాలు విద్యార్థులకు అందాలి. ఒక పరిశుభ్రమైన వాతావరణంలో ఒక ఆరోగ్యకరమైనటువంటి ఆహారం వాళ్ళకి అందాలనేటువంటి ఆలోచనతో అధికార యంత్రాంగం పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఈ నివేదిక మొత్తం ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది.